నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న విషయం మనకు తెలిసిందే. మరి ఇదే నేపథ్యంలో భారత్ పాక్ మధ్య పరస్పర దాడులు అండ్ పరస్పర కాల్పులు అయితే జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భారత్ పై డ్రోన్ల ద్వారా, మిజైల్స్ ద్వారా అండ్ ఫైట్ జెటర్స్ ద్వారా కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో అంటే చైనాకి చెందిన HQ ఫ్లైట్ జెటర్ ని వాడినట్టు తెలుస్తుంది. అండ్ అమెరికాకి చెందిన JF-17 ఫైట్ జెటర్ ని కూడా పాకిస్తాన్ వాడినట్టు తెలుస్తుంది. సో ఏదైతే పాకిస్తాన్ వాడిన మిజైల్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, అలాగే ఫ్లైట్ జెటర్స్ కానివ్వండి, భారత్ అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాన్ని ప్రత్యేకించి దాన్ని బ్రహ్మోస్ అనే క్షిపణులు వాడి దాన్ని స్మాష్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇదే క్రమంలో 11 ఎయిర్ బేస్లను కూడా భారత్ దాడి చేసినట్టు తెలుస్తుంది. అలాగే 12 బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఈ క్రమంలో ఈ యుద్ధంలో కూడా భారత్ వాడినట్టు తెలుస్తుంది. సో మరి పాకిస్తాన్ వాడినటువంటి డ్రోన్స్ కానివ్వండి, మిజైల్స్ కానివ్వండి, భారత్ ఏ రకంగా తిప్పి సమాధానం చెప్పిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చూడొచ్చు, పాక్ ఏరేసి ఉచ్చులోకి లాగిన భారత్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సో చూస్తే గనక పాక్ ను చావు దెబ్బ తీయాలని నిర్ణయించిన భారత్ మే 10వ తేదీన ఓ ఎరను దానిపై విసిరింది. అనుకున్నట్లే ఆత్రంగా స్పందించిన ఇస్లామాబాద్ భారత్ కు అడ్డంగా దొరికిపోయి చావు దెబ్బతిందని చెప్పొచ్చు. అలాగే చైనా విమానాలు, తుర్కీ డ్రోన్లు అంటూ ఏవో మీడియా గంభీర ప్రకటనలు చేసిన పాక్ దెబ్బకు కాలబేరానికి వచ్చింది. అత్యంత నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. అలాగే మే 9 నుంచి 10వ తేదీ రాత్రి వేళలో భారత్ లో పౌర విన్యాసాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ డ్రోన్లను, ఇతర ఆయుధాలతో దాడి చేసింది. దీంతో ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు అనుకున్న భారత్ పాక్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. సో అదే మనం చూసుకున్నామంటే మే 9, 10వ తేదీలలో పాకిస్తాన్ అయితే భారత్ మీద డ్రోన్ల ద్వారా, మిజైల్స్ తో దాడి చేసినట్టు తెలుస్తుంది. సో అలాగే యాంటీ రాడార్ సిస్టమ్ ద్వారా భారత్ కూడా దాన్ని ఘనంగా తిప్పి కొట్టిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే HQ-9 గగనతల రక్షణ వ్యవస్థకి అడ్డంగా మారిందని గుర్తించి వెంటనే తన డికాయ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. వాయుసేన ఫైటర్ జెట్లను తలపించేలా సంకేతాలు పంపే కొన్ని రకాల డ్రోన్లను కూడా గాల్లోకి వదిలిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో చూసుకుంటే చైనా వచ్చేసి HQ-9 ఎయిర్ ఫ్లైట్ జెటర్ ని కూడా పాకిస్తాన్ కు సరఫరా చేసిందని చెప్పొచ్చు. సో ఇదే నేపథ్యంలోనే HQ ఫ్లైట్ జెటర్ ని కూడా భారత్ తిప్పికొట్టిందని తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ఇంకేముంది, భారత్ ఫైటర్ జెట్లు దొరికాయంటూ పాక్ HQ-9 సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. దీంతో మోహించిన ప్రదేశాలను గుర్తించిన భారత్ హరూక్ తరహా ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించడంతో పాటు పాక్ రాడార్ వ్యవస్థ దెబ్బతిందని చెప్పొచ్చు. సో మరి చూసుకుంటే అంటే సక్సెస్ఫుల్ గా భారత్ అయితే పాకిస్తాన్ ఏవైతే ప్రయోగం చేసిందో HQ-9 చైనాకి సంబంధించిన HQ-9 ఫ్లైట్ జెటర్ ని, అది కూడా సక్సెస్ఫుల్ గా భారత్ అయితే దాన్ని తిప్పి కొట్టిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే భారత్ పశ్చిమ నైరుతి కమాండ్ల నుంచి ఫైటర్ జెట్లు బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్ మేజ్, ర్యాంపేజ్ వంటి ఆయుధాలు ప్రయోగించింది. ఇవి నిరాటకంగా పాక్ వైమానిక దళ స్థావరాలపైకి దూసుకెళ్లాయి. వీటిలో బలమైన షెల్టర్లు, రన్వేలు, కమాండ్ సెంటర్లను దెబ్బతీసే పనిని బ్రహ్మోస్ చూసుకుందని ఓ ఆంగ్ల వార్తా సంస్థలో కథనంలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మరి దాడి తర్వాత పాక్ తమ యుద్ధ విమానాలను సుదూరంలో ఎయిర్ బేస్లను మార్చేసిందని చెప్పొచ్చు. మరి దాడికి 15 బ్రహ్మోస్ క్షిపణులు వాడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద పాక్ 12 అత్యంత కీలక ఎయిర్ బేస్లో 11 భారత్ దెబ్బతీసిందని చెప్పవచ్చు. సో మనం చూసుకుంటే భారత్ వచ్చేసి బ్రహ్మోస్ కానివ్వండి, క్రిస్టల్ మేజ్ కానివ్వండి అంటే ర్యాంపేజ్ లాంటి మిజైల్స్ అయితే భారత్ వాడినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలో ఈ యుద్ధంలో వచ్చేసి భారత్ 11 ఉగ్ర స్థావరాలను, 11 ఎయిర్ బేస్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ యుద్ధంలో 12 బ్రహ్మోస్ క్షిపణులను కూడా వాడినట్లు భారత్ ప్రకటించినట్టు తెలుస్తుంది. సో మరి ఇప్పుడు చూసుకుంటే క్రిస్టల్ మేజ్ క్షిపణి గురించి చూసుకుందాం. ఇది ఇజ్రాయెల్ కు చెందిన గగనతలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే క్షిపణి అని చెప్పొచ్చు. సో క్రిస్టల్ మేజ్ 1, క్రిస్టల్ మేజ్ 2 రకాలను భారత్ వాడుతుందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే భారత్ వచ్చేసి ఈ క్రిస్టల్ మేజ్ కి సంబంధించి క్రిస్టల్ మేజ్ 1 అండ్ క్రిస్టల్ మేజ్ 2 గల టైప్స్ గల రకాలు గల క్షిపణులను భారత్ వాడుతుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. అండ్ అలాగే ఈ ఆపరేషన్ లో దేనిని వినియోగించద్దో ఖచ్చితంగా తెలియదు. వీటి రేంజ్ మాత్రం
మాత్రం రకాన్ని బట్టి 100 నుంచి 250 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. అండ్ అలాగే 1000 కిలోల బరువు ఉండడంతో పాటు 80 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళ్లదు. సుకోయ్ వంటి యుద్ధ విమానాలు వీటిని ప్రయోగించగలవు. కదిలే లక్ష్యాలను కూడా ఇవి ధ్వంసం చేయగలవు. సో ఈ క్రిస్టల్ మేజ్ క్షిపణి వచ్చేసి 1000 కిలోల బరువు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ అలాగే 80 నుంచి 100 కిలోల పేలుళ్ల పదార్థాలను కూడా మోసే కెపాసిటీ ఈ క్రిస్టల్ మేజ్ మిసైల్ కి కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు చూసుకుందాం ర్యాంపేజ్ మిసైల్ గురించి చూసుకుందాం. ర్యాంపేజ్ ఇజ్రాయెల్ కి చెందిన ఎల్బిట్ సిస్టమ్ కి తయారు చేసిందని చెప్పొచ్చు. అలాగే ఇది సూపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ అని చెప్పొచ్చు. అలాగే హై వాల్యూ టార్గెట్స్ ని ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత అని తెలుస్తుంది. అండ్ సుఖోయ్ 30 అండ్ MiG-29 వీటిని ప్రయోగించగలవని తెలుస్తుంది. అలాగే రక్షణ శాఖకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలతో వీటిని గత ఏడాది కొనుగోలు చేశారు. ఇవి స్పైస్ 2000 బాంబుల కంటే ఎక్కువ రేంజ్ ని ఇవ్వగలవని కూడా చెప్తున్నారు. సో ఈ ర్యాంపేజ్ మిసైల్ వచ్చేసి ఇజ్రాయెల్ కి చెందిన ఎల్బిటి సిస్టమ్ రూపొందించిందని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి స్పైస్ 2000 బాంబుల కంటే ఎక్కువ రేంజ్ ని కూడా ఇవ్వగలవంటూ కూడా ఈ ర్యాంపేజ్ మిసైల్ చూపిస్తుందని కూడా చెప్పొచ్చు. మరి తర్వాత చూసుకుంటే కనుక నాగోర్నో కారోబాక్ ఎత్తులు ఇక్కడ పారలేదు. నాగోర్నో కారోబాక్ యుద్ధ సమయంలో అజర్బైజాన్ కూడా సోవియట్ కాలం నాటి ఏఎన్ యుద్ధ విమానాలను డ్రోన్లుగా మార్చి అర్మేనియాపై తొలుత ప్రయోగించినట్టు తెలుస్తుంది. సో దాన్ని ఎయిర్ డిఫెన్స్ కూడా పూర్తిగా కూల్చేశాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ సమయంలో అజర్బైజాన్ దళాలు ఆ గగనతల రక్షణ వ్యవస్థను స్థావరాలను గుర్తించి వాటిపై అయితే దాడి చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే నాగోర్నో కారోబాక్ యుద్ధ సమయంలో కూడా అజర్బైజాన్ ఏఎన్-2 యుద్ధ విమానాన్ని డ్రోన్లుగా మార్చి అర్నియాపై అయితే దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. సో ఆ డ్రోన్ ని కూడా ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. మరి దీంతో అర్నియా గగనతలానికి రక్షణ లేకుండా పోయింది. సో దీంతో అనంతరం అజర్బైజాన్ డ్రోన్లు విజృంభించి విజయం సాధించాయి. దీనికి తుర్కియా వ్యూహ రచన చేసింది. తాజాగా భారత్ పై అలా చేద్దామని పాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మే 6 నుంచి 7 తేదీల్లో భారత్ పైకి వందల కొద్ది తుర్కియా డ్రోన్లు పంపి ఎయిర్ డిఫెన్స్ లను గుర్తించేందుకు యత్నించింది. కానీ మన వ్యవస్థలు వాటిని కుప్పకూల్చి పాక్ వ్యూహాన్ని చిత్తు చేశాయని చెప్పొచ్చు. అలాగే 10వ తేదీన భారత్ ఇలాంటి వ్యూహంతోనే డ్రోన్లు పంపి దాని గగనతల రక్షణ వ్యవస్థను కూల్చడం విశేషం. సో ఇప్పుడు చూసుకుంటే ఎలాగైతే అజర్బైజాన్ డ్రోన్లు పంపించి ధ్వంసం చేశారో అదే విధంగా పాకిస్తాన్ కూడా భారత్ పైన డ్రోన్లు పంపి ఈ విధంగానే దాడి చేద్దామన్నట్టు ఒక రూపకల్పన చేసిందని చెప్పొచ్చు. సో మరి ఇదే నేపథ్యంలో భారత్ కూడా బ్రహ్మోస్ మిసైల్స్ ద్వారా దాని యాంటీ రాడార్ సిస్టమ్ ద్వారా మిసైల్స్ ని కానీ డ్రోన్లను కానీ గుర్తించి వాటిని సక్సెస్ఫుల్ గా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. మరి పాకిస్తాన్ కి భారత్ ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది దీంతో.